హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్కే వెబ్స్. నేను మీ సుమలతని. ఇవాళ టాపిక్ ఏంటంటే అక్షయ పాత్ర అంటే ఏంటో తెలుసా మీకు? దాన్ని మీరు చూసారా? ఎవరైనా చూసి ఉంటే కామెంట్స్లో నాకు చెప్పండి. మనము నలుగురికి సహాయం చేసే గుణం మన దగ్గర ఉంటే దాన్నే అక్షయ పాత్ర అంటారు. మన చేతిలో నలుగురికి సహాయం చేసే విధంగా ఉంటే దీన్ని అక్షయ పాత్ర అంటారు. మనకున్న ఇంట్లో బియ్యం డబ్బాలో 4 గ్లాసుల బియ్యంలో 2 గ్లాసులు ఎవరికైనా లేని వాళ్ళకి మనం ఇస్తూ ఉంటాం కదా, దాన్నే అక్షయ పాత్ర అంటారు. మనం ఇవాళ సహాయం చేసిన నలుగురు, ఇద్దరు, ఒకరికి ఎవరికి చేసినా దానికి రెట్టింపుగా మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన దాన్ని దాచిపెట్టుకోకుండా నలుగురికి సహాయపడుతూ ఉంటే దాన్నే అక్షయ పాత్ర అంటారు కదా. ఈ గుణం అందరికీ ఉండదు, ఉండాలని రూల్ లేదు. ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, లేని వాళ్ళు ఇంకా ఉన్నారు.